నేను జర్నలిస్ట్ నవత. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. ఏ పార్టీలతో ఎవరెవరు పొత్తు పెట్టుకుంటే అత్యధిక మెజారిటీ సాధించగలం అంటూ రాష్ట్రాల వారీగా సమీకరణలు చేస్తున్నాయి. ఈ సమీకరణ నేపథ్యంలో ఈ రోజు మనం తమిళనాడుకు సంబంధించి అసలు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, తమిళనాడులో మొత్తం లోక్సభ 39 స్థానాలు ఉన్నాయి. ఈ 39 స్థానాల్లో ఇప్పటి వరకు గడిచిన ఎన్నికలను చూసుకుంటే బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. కానీ తమిళనాడు బీజేపీ అన్నమలైకి ముందు అన్నమలై తర్వాత అన్నట్టుగా మారిందని, ఈ మధ్య కాలంలో తమిళనాడులో అన్నమలై ఒక ఉద్యమమే స్టార్ట్ చేశాడు. దాంతో అటు డిఎంకే ఇటు అన్నాడీఎంకే ముఖ్యంగా స్టాలిన్ కుటుంబం అదలాకుతలం అవుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ఎవరైతే ప్రశాంత్ కిషోర్, మనందరికీ తెలుసు వ్యూహకర్త అని చెప్తూ ఉంటారు, ప్రశాంత్ కిషోరే చెప్పాడు ఈసారి తమిళనాడులో బీజేపీ సంస్థాగతం కాబోతోంది అన్నమలై ఆధ్వర్యంలో అని. అన్నమలై కూడా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సభలో చాలా ఘాటుగా స్పందించాడు. అసలు తమిళనాడు రాజకీయాలేంటి, అలాగే తమిళనాడులో వేట అన్నమలై ఆటలాగా ప్రారంభించాడా, క్లీన్ స్వీప్ చేయాలన్న ఆలోచనతో తమిళనాడులో అడుగులు ముందుకు పడుతున్నాయా, స్టాలిన్ స్వయంకృత అపరాధాలే తమిళనాడులో డిఎంకేని లేకుండా చరమగీతం పాడే విధంగా చేస్తున్నాయా అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా మనం తెలుసుకుందాం. మొత్తం తమిళనాడు బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లో డిఎంకే 23 గెలుచుకుంటే కాంగ్రెస్ 8 గెలుచుకుంది, సిపిఎం 2, సిపిఐ 1, అన్నాడీఎంకే పార్టీ 1, మిగిలిన 2-3 సీట్లు అక్కడ ఉన్న చిన్న చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా లేదు. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఎలా అంటే తమిళనాడు డిఎంకే ఏది చేసినా చెల్లిపోతుంది అనే స్థాయి నుంచి తమిళనాడు డిఎంకే చేసే ప్రతి తప్పుని, అవినీతిని, మీ అందరికీ గుర్తుందో లేదో చాలా రోజులు అయిపోయింది కాబట్టి డిఎంకే ఫైల్స్ అంటూ కూడా అన్నమలై బయటికి తీయడం ప్రారంభించాడు. అన్నమలైని ఎప్పుడైతే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిందో అప్పుడు నుంచి కూడా తమిళనాట రాజకీయాలన్నీ కూడా మారిపోతూ వస్తున్నాయి. తమిళనాడులో ఒకప్పుడు హిందూ శక్తి ఏకం అవ్వడం చాలా అరుదుగా కనిపించేది. అక్కడ మత మార్పిడులకు సంబంధించి మిగిలిన మనం చూస్తూ వచ్చాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు హిందూ పోలరైజేషన్ చేయడంలో ముఖ్యంగా అన్నమలై మాత్రం చాలా స్ట్రాంగ్ గా వ్యవహరిస్తున్నాడని చెప్పొచ్చు. అలాగే ద్రవిడ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ పాలకులు చేస్తున్న అవినీతిని, పాలకులు మాట్లాడుతున్న తీరును, పాలకులు అనుసరిస్తున్న విధానాలను, ప్రతి దాన్ని కూడా తప్పు అని చెప్పడంలో ఎక్కడ కూడా వెనుకాడట్లేదు. మీరు నన్ను ఏం చేస్తారు, నేను అవినీతి చేసి నన్ను నిరూపిస్తారా, లేకపోతే నేను ఇంకేమైనా తప్పు మాట్లాడినని చూపిస్తారా, దేశం మీద ప్రేమ లేదని చూపిస్తారా? ఒక ఐఐపిఎస్ ఆఫీసర్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా డిఎంకే ఏ నేత అయినా కూడా అన్నమలై గురించి తప్పుగా మాట్లాడాలంటే భయపడుతున్నాడట. ఎందుకు అనంటే ఈయనతో తప్పుగా మాట్లాడామంటే అమ్మో ఈయన మన షిట్టా మొత్తం తీస్తాడు బయటికి, ఆ షిట్టా తీసిండు అనుకో ఇజ్జత్ పోతుంది కదా అనే విధంగా ఈ రోజు డిఎంకే ప్రభుత్వాన్ని వణికిస్తోంది. అయితే ఇక్కడ అన్నమలై చాలా క్లియర్ గా చెప్తూ వచ్చింది ఏంటి అనంటే ఈసారి మోదీ 400 సీట్లతోటి లోక్సభలో అడుగుపెట్టే సందర్భంలో తమిళనాడు నుంచి 25 మంది ఎంపీలు లోక్సభలో అడుగు పెట్టాలి. ఇంకొకటి మిత్రపక్షాలతో కలిపి ఇంకొక 14 సీట్లు కూడా మనమే కైవసం చేసుకున్నాం. 39 క్లీన్ స్వీప్ చేయాల్సిందే. కానీ తమిళనాడు బీజేపీ నుంచి 25 మంది లోక్సభలో అడుగు పెట్టాలి అనేది చాలా క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా చెప్పాడట. అన్నమలై చెప్పిన మాట ఒకటి, ఈ రోజు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడో డిస్క్రేస్ చేయడానికో, కంపేర్ చేయడానికో నేను చెప్పట్లేదు. అన్నమలై మాట్లాడిన మాటలు ఏంటి అని చెప్పినాక మీకే అర్థమైంది. అన్నమలై అక్కడ పెట్టిన సభలో చెప్పారట, పోటీ చేసే అభ్యర్థి మీకు నచ్చుతున్నాడా, వదిలేసేయండి, నచ్చట్లేదా, వదిలేసేయండి. అక్కడ పోటీ చేస్తున్న ఆయన ఎవరో మీకు అవసరం లేదా, వదిలేసేయండి. అక్కడ పోటీలో దిగింది బీజేపీ, అక్కడ గెలవాల్సింది బీజేపీ. అదొక్కటి మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. మీరు బీజేపీ కోసం పనిచేయాలి, బీజేపీ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి అని సభలో చెప్పాడట. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శనలు, పార్టీలో అంతర్యుద్ధాలు పార్టీని సమసిపోయేలాగా చేస్తాయి. కాబట్టి వ్యక్తికి కాదు ప్రాధాన్యత. ఒక లోక్సభ స్థానం గెలిచిందంటే పలానా వ్యక్తి కాదు, పలానా పార్టీ. ఆ పార్టీయే రేపు దేశంలో జెండా వేయబోతుంది, ఆ పార్టీ అత్యధిక మెజారిటీ కోరుకుంటోంది. మీరు అక్కడ వ్యక్తిని చూడొద్దు, బీజేపీ అనే ఒక వ్యవస్థను చూడండి అని చాలా స్ట్రాంగ్ గా మాట్లాడేటట. నిజంగా దానికి సంబంధించి అన్నమలై ప్రసంగానికి సంబంధించి మనకు ఆ భాష పెద్దగా రాదు కదా, తెలుగులో ఇచ్చిన ఆర్టికల్ చదివిన తర్వాత ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవే. వ్యవస్థని బలోపేతం చేయడానికి వ్యవస్థను మాత్రమే చూస్తూ పనిచేయాలి, వ్యక్తిని కాదు.
ఎప్పుడైతే వ్యక్తిని చూస్తూ పనిచేస్తామో, వ్యక్తిని ఎప్పుడైతే పూజిస్తామో, లైక్ కేసీఆర్ని పూజించడం, స్టాలిన్ని పూజించడం, చంద్రబాబు నాయుడిని పూజించడం, ఏమైంది? వ్యక్తిని పూజించిన పార్టీలు ఎప్పుడు కూడా మనుగడలో ఉండవు. వ్యవస్థను ఆరాధించే వ్యక్తులు కలిగిన పార్టీలు మాత్రమే నిలబడగలుగుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనం బీజేపీ పార్టీ. ఒప్పుకోవాలి మనందరం. చాలా రాష్ట్రాల్లో అసలు బీజేపీ లేనే లేదు అన్న దగ్గర ఈసారి 400 సీట్లు సాధిస్తుంది అని ఎనీ సర్వే రిపోర్ట్ రాని కూడా హై మెజారిటీ బీజేపీకి వస్తుందని చెప్తున్నారు. అంటే అన్నమలై ఎంత బూస్టప్ చేస్తున్నాడు అక్కడ బీజేపీ కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ. ఒక పక్క నుంచి అన్నమలై బీజేపీ గ్రాఫ్ను పెంచుకుంటూ పోతుంటే, స్టాలిన్ మరో పక్క నుంచి సొంతంగా తన పార్టీ గ్రాఫ్ తానే దించుకుంటూ పోతుండు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఏంటి అంటే కాంగ్రెస్ కి పెద్ద ప్రభావం లేదు అనే చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో తమిళనాడులో చూసాం హిందుత్వం మీద జరుగుతున్న దాడి. ఒక మహిళ అయ్యుండి రాముడి గురించి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఆమె మళ్ళీ ఈ పార్టీలోనే ఉంటది. ఎప్పుడు సనాతన ధర్మం మీద దాడి చేయాలి, సనాతన ధర్మాన్ని విమర్శించాలి, సనాతన ధర్మాన్ని విమర్శిస్తేనే హీరోలం అయిపోతాం అనుకుంటది స్టాలిన్ ఫ్యామిలీ. అక్కడ ఉన్నోళ్ళు చూస్తూ ఉండుకోరు కదా. ఆఖరికి ప్రపంచంలోని దేశాలన్నీ పండుగ చేసుకొని వారి వారి వీధుల్లో ఉన్న గుడులను శుభ్రం చేసుకొని పూజా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటే తమిళనాడులో మాత్రం ప్రత్యేక పూజలు చేయొద్దు అని చెప్పిన ఘనత ఎంత గొప్ప ఘనత అంటే ఆ ఘనత గురించి మాట్లాడుకోవాలంటే కూడా ఒక్కొక్కసారి చిర్రెత్తుకొని వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఆలయాలకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుసరిస్తున్న విధానాలు, మేము రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు దరిదాపు 288 దరఖాస్తులు పెట్టుకుంటే పోలీసులకు 4 దరఖాస్తులు ఓకే చేసిండట. ఇక్కడ మళ్ళీ హిందుత్వం అంతా కూడా ఏకమైంది, ఏకమవ్వాల్సిన అవసరం వచ్చింది. ఓ పక్క నుంచి హిందువులు అనే వాళ్ళే లేకుండా చేస్తామని ఉగ్రవాదులు మాట్లాడే వ్యాఖ్యలు, హిందూ ధర్మం మీద దాడి చేయడానికే మేము పుట్టామని డిఎంకే నేతలు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, గతంలో కూడా నేను చెప్తూ వచ్చా, ఇప్పుడు కూడా చెప్తున్నా, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుద్ది. ఈరోజు హిందువులు అలానే అయ్యారు. అరే మైనారిటీలు అంటున్నారు, వాళ్ళకంటూ ఇచ్చారు, మనకెందుకు వాళ్ళ గోల, మనం ఎందుకు వాళ్ళని అనాలి, మన పని మనం చేసుకుంటే పోతే అయిపోయింది కదా అనుకుంటే, ఆ దాడి ఎక్కడి దాకా వచ్చిందంటే మనం అనే వాళ్ళం ఉండగలుగుతామా లేదా అనే దాకా వచ్చింది. తమిళనాడులో ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి నెలకొంది. ఎలర్ట్ అయ్యారు, ఇంకా భరించేది లేదు అని. ఇంతకాలం ఆ భరించే వాళ్లకు భరించలేము అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ నాయకుడు అవసరం కావాల్సి వచ్చింది. అలాంటి స్ట్రాంగ్ నాయకుడిగా బీజేపీకి అన్నమలై దొరికింది తమిళనాడులో. అన్నమలై భాష ఏదైనా కానీ ఆయన మాట్లాడేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏ వ్యక్తి వైపు తన చూపు ఉండదు. తను చెప్పాలి అనుకున్న సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప. నేను చాలా చూశాను, కాకుంటే ఆయన లాంగ్వేజ్ తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడుతుంది ఓకే దీని గురించి మాట్లాడుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కవితతో 1-on-1 ఇంటర్వ్యూలో కూడా ఎంత బాగా మాట్లాడాడు. తమిళనాడులో సంస్థాగతంగా బీజేపీ బలపడుతుంది అని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్తే, బలపడడం కాదు 25 ఎంపీ సీట్లతోటి 400 సీట్లతో మోదీ అడుగు పెట్టే రోజు లోక్సభలో తమిళనాడు నుంచి 25 మంది ఎంపీలు అడుగు పెడతారు. అడుగు పెట్టేలాగా చేస్తాము. పెట్టేలాగా చేస్తాము అంటే సరిపోదు. హిందుత్వం ఒకటే ఇక్కడ సరిపోయిద్దా అంటే సరిపోదు. దీంతో పాటు కావాల్సింది ఏంటి అనంటే అక్కడ పరిపాలనా లోపాలు, అక్కడ నాయకుల అవినీతి. ఎదుటి నాయకుడి అవినీతిని మనం బయటికి తీయగలగాలి అంటే మనం అవినీతి చేసి ఉండకూడదు. ఎందుకంటే ఒక్క ఏళ్ళు అవతలు చూపిస్తే 4 ఏళ్ళు మనల్ని చూపిస్తే ఏదో ఒక సందర్భంలో మనం దొరికిపోతామేమో అనే భయం ఉంటుంది. కానీ అన్నమలైకి ఆ భయం లేదు. అరే వాచ్ అంత బాగా పెట్టుకున్నావు ఏంటంటే తీసాడబెట్టి దాని బిల్లులతో సహా చూపించండి, ఇగో నాకుంది ఒక బ్యాంక్ అకౌంటే, దీని నుంచే ట్రాన్సాక్షన్ చేసిన, పలానా షాప్లో కొన్నా అని. దెబ్బకు డిఎంకేకి నోరు మెదిపే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఉదయనిధి స్టాలిన్ అయితే అక్కడ కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారు. అవసరమే లేదు. ఎందుకంటే నాలెడ్జ్ లేని ఒక వ్యక్తి, నోటికి వచ్చినట్టు మాట్లాడే ఒక వ్యక్తి అనుకుంటారు. మరి అక్కడ అన్నా డిఎంకే ప్రభావం ఉండదా అంటే ఎప్పుడో పార్టీ చచ్చిపోయిందడ. ఇప్పుడు మళ్ళీ దానికి కొత్త ఉత్తేజం పెట్టుకొని ఇక్కడ జరుగుతున్న రేస్లో పరిగెత్తుకొని వచ్చేంత లేదు. మరి కాంగ్రెస్ పరిస్థితి అంటే కాంగ్రెస్ కూడా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, ఆ తర్వాత ఖర్గే వ్యాఖ్యలు, నెక్స్ట్ మోదీ గవర్నమెంట్ వస్తే ఉంటది, ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పడము, ఇండి కూటమి నుంచి ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళడము, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పెద్దగా ప్రభావం ఉండదనే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే స్టాలిన్ కూడా ఇండి కూటమిలోనే ఉన్నాడు. ఇవాళ రేపో జంపు జలాని అవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఇండి కూటమిలో పెద్ద పెద్ద లీడర్స్ అంతా వెళ్ళిపోయారు కదా, నేను ఇండి కూటమిలోనే ఉంటే నాకు కొంచెం బాధ్యత పెరుగుద్ది అనుకొని ఉన్నా
పొత్తులో వెళ్లాల్సి వస్తుంది. తమిళనాడులో పొత్తులో వెళ్ళినప్పుడు ఆయనతో సీట్లు పోతాయి తప్ప దానివల్ల పెద్ద యూజ్ అవ్వదు కాంగ్రెస్కి. కాబట్టి కాంగ్రెస్ గురించి తమిళనాడులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు తమిళనాడు మీద కాంగ్రెస్ కూడా పెద్ద ఫోకస్ చేయదు. ఇంకా పెద్ద తప్పేంటి అంటే మహానుభావులని ఫీల్ అవుతూ తుకుడా గ్యాంగ్కు అవార్డులు ఇచ్చింది చూసిండ్రా. అసలు వాళ్ళ అవార్డులకు అర్హుల, భారతదేశంలో బతకడానికే అర్హులు కాదు అని కొంతమంది గురించి, అక్కడ అవార్డులు తీసుకున్న కొంతమంది గురించి సోషల్ మీడియాలో ముచ్చట్లు జరిగినాయి. అలాంటి వాళ్ళని పిలిచి అవార్డులు ఇచ్చింది చూసిండ్రా. అది ఇంకొంత భారత ద్వేష ఈ ప్రభుత్వం అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ జరగడానికి కారణమైంది. ఇవన్నీ కలుపుకుంటే ఏమైంది అంటే తమిళనాడులో అన్నమలై నాయకత్వంలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కాబోతోంది అనే మాటలలో నిజం ఉంది అనిపిస్తోంది. ఉత్తగే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాట్లాడరు కదా, లేకపోతే అక్కడున్న రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడరు కదా. ఈరోజు అన్నమలై ఇంత మాట్లాడుతున్నా కూడా డిఎంకేనో అన్నా డిఎంకేనో అన్నమలైని వ్యక్తిగతంగా ఎందుకు ఎదుర్కోలేకపోతోంది? మనం ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంటే మన గురించి మాట్లాడడానికి ఎదుటోళ్ళు భయపడతారు. మనం ఎంత వీక్ అయితే ఎదుటోడు మనల్ని అంత వీక్ చేస్తూనే ఉంటాడు. ఒకప్పుడు అక్కడ బీజేపీ వీక్ కాబట్టి ఏదైనా మాట్లాడినరు, ఏదైనా చేసిండ్రు. ఇప్పుడు అక్కడ చేయడానికి లేదు. ఇవన్నీ కలిపి తమిళనాడు రాజకీయాలను మార్చాయి. తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈసారి బీజేపీ విజయబావుట వేయబోతోంది. దక్షిణ భారత్లో పాగా వేయడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక నియంత లాంటి నాయకుడు కావాలి. ఎలా అంటే ఆ నియంత ప్రజల మధ్యలో నుంచి పుట్టిన వాడైతేనే అది సాధ్యం అనే విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని బలోపేతం చేస్తున్నారు. ఆ బలోపేతం రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ఈరోజు ఊహించామా మనం? అక్బర్ పాఠాలనే తొలగించాలి, అక్బర్ చరిత్ర చెప్పేదేంది, అక్బర్ లాంటి చరిత్ర పుస్తకాల్లో ఉండకూడదు అని. అరే మళ్ళీ ఒక యోగి వచ్చాడు ఆ రాష్ట్రంలో, ఎందుకు తీసేస్తారు? ఇదే తమిళనాడు రాష్ట్రంలో అనుకుంటా, మద్రాస్ హైకోర్టులో వెళ్ళి అన్యమతస్తులు వచ్చి ఇది పిక్నిక్ స్పాట్ లాగా చేసుకోవడానికి వీలు లేదని కోర్టుకు ఎక్కారు. గుళ్ళను ఏమంటారు అసాంఘిక కార్యకలాపాలకో ఫోటోషూట్లకో వాడుకుంటే ఊరుకునేది లేదు అని. కర్ణాటకలో మొదలైంది, ఒక్కొక్క స్టేట్లో స్టార్ట్ అయింది. ఎందుకు అనంటే ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లౌకికవాదం లేకపోతే సెక్యులర్ నినాదం అంటే అందరినీ సమానంగా చూడమనే తప్ప మైనారిటీ ముసుగులో ప్రేమలు పంచుతూ మిగిలిన వారి మనోభావాలను దెబ్బతీస్తాం, అది మాకు నేర్పిన పాఠం అనంటే వినడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇంకేంటంటే మనలాంటి వాళ్ళకు కొంచెం తక్కువ తెలుసు కాబట్టి మనం వింటామేమో, కానీ బాగా చదువులు చదువుకున్న అన్నమలై లాంటి వాళ్ళు అసలు ఈ సెక్యులరిజం అనే పదం మంచిదైతే ఆ రోజు రాజ్యాంగం రాసిన రోజే అందులో పెట్టేటోళ్ళు కదా, మధ్యలో ఇందిరాగాంధీ వచ్చి దూర్చేది కాదు కదా. అంటే ఆ రోజు రాజ్యాంగం రాసిన రాజేంద్ర ప్రసాద్కి తెలియదా, లేకపోతే అంబేద్కర్ గారికి తెలియదా, లేకపోతే ఇంకొకరికి తెలియదా? వాళ్ళు ఎందుకు పెట్టలేదు అంటే ఏదో ఒక రోజు ఆ పదం పెట్టడం వల్ల భారతదేశ సంస్కృతి మీద దాడి జరుగుతుందని వాళ్ళకి తెలుసు, అందుకే పెట్టలేదు. ఇందిరాగాంధీ లాంటి ఆమె వచ్చి పెడితే ఆ పదాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ధర్మం మీద దాడి చేస్తా అంటే ఊరుకుంటామా అని ఆ విషయాలని, మనకు తెలియని ఎన్నో విషయాలను, రాజ్యాంగంలో ఇచ్చిన మన హక్కులని నిన్న తమిళనాడు మద్రాస్ హైకోర్టులోనే అట్లెట్లా రావద్దని చెప్తారు అని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వాన్ని అడిగితే జడ్జి శ్రీమతి దీనికి ఉదాహరణలతో పాటు చెప్పిందట. అలాంటి అవకాశం ఇస్తే ఒక గుళ్ళోనేమో మాంసం తిన్నరు, ఇంకో గుళ్ళోనేమో వాళ్ళ మతాల గ్రంథాలు తీసుకెళ్లి చదివినరు. హిందువులై మాత్రం మనోభావాలు కాదా? హిందువుల కోసం రాజ్యాంగంలో హక్కు ఇవ్వలేదా? వాళ్ళ హక్కుల్ని మీరెవరు కాలు రాయడానికి అని ఇలా చైతన్యపరుస్తూ తప్పును తప్పు అని చెప్తున్న నేపథ్యంలో తమిళనాడులో డిఎంకే కథ ముగిసి బీజేపీ సంస్థాగతంగా అక్కడ కొత్తగా చిగురిస్తూ ఒక పెద్ద మహావృక్షంగా మారడానికి కూడా ఈ రీజన్స్ అన్నిటితో పాటు కారణాలు రేపు లోక్సభ ఎన్నికల్లోనే నాంది పడతాయని చెప్తున్నారు. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా తమిళనాడులో సంస్థాగతంగా బీజేపీ నిలదొక్కుకోగలదు అనుకుంటున్నారా? డిఎంకే ఇలా నిలదొక్కుకోకుండా ఉండగలిగితే డిఎంకే ఊరుకుంటుంది అనుకుంటున్నారా? అసలు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ ఛానల్కి చాలా అవసరము. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీ సపోర్ట్ మాకు అందించండి. ఇలాంటి మంచి మంచి వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తాం. స్టే విత్ us.